అప్పుడెప్పుడో జామున్తో అనుకుంటా ఐస్ క్రీమ్ చేస్తాను, జ్యూసులు చేస్తానని చెప్పింది. ఇప్పుడు దాకా కనీసం కనిపించలేదని అనుకుంటారేమో. జామ్స్ కూడా చూపించడం మానేసామని అనుకోకండి. ఎందుకంటే చేద్దాం అనుకున్నాను, కానీ పనికొచ్చే వాటిని చేస్తే కనీసం ఉపయోగం ఉంటుంది. పనికిరాని వాటిని చేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనిపించింది మళ్ళీని. అందుకే ఈ జామున్తో జామ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడైతే మీకు జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీ ఇంటి పక్కల చుట్టుపక్కల ఎక్కడైనా చెట్లు ఉంటే దులిపేసుకోండి. కాయలన్నీ చాలా ఉపయోగపడుతుంది. నేను కొంచెమే చేశాను, ఎలా వస్తుంది ఏంటి అని. కానీ జామ్ చాలా బాగుంది. బ్రెడ్లో పెట్టుకుంటే ఇంకా సూపర్ అనమాట, ఎక్సలెంట్. లేదంటే కొనుక్కొచ్చుకున్న కాయలు పాడైపోతున్నాయి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో ఒక్క చుక్క వాటర్ ఉండకూడదు. మన ఆవకాయ ముక్కలు పెట్టుకున్నప్పుడు మొత్తం క్లాత్ ఎలా తుడిచేసుకుంటాం అలా తుడిచేసుకోండి. ఆ తర్వాత కుక్కర్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా విజిల్ వస్తుంది, ఒక్క విజిల్ సరిపోతుంది. ఆ తర్వాత చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో. వాటర్ పోయకుండా నేను వాటర్ చేసినాయి కదా. కలర్ చూసారా ఎంత బాగుందో. ఆ తర్వాత గింజలు సపరేట్ చేసేసుకోండి. అంతవరకు పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.